హలో వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ వీడియోలో క్యూబర్నెటిస్ అంటే ఏంటి, ఎందుకు వాడతారో చూసాం కదా. ఈ వీడియోలో క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇది ఒక సింపుల్ క్యూబర్నెటిస్ క్లస్టర్ అన్నమాట విత్ వన్ మాస్టర్ నోడ్ అండ్ వర్కర్ నోడ్స్, రైట్? ఓకే, సో ఫస్ట్ వర్కర్ నోడ్ అంటే ఏంటో చూద్దాం. వర్కర్ నోడ్ అంటే దిస్ ఇస్ వేర్ ఆల్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ రన్నింగ్. ఓకే, సో మనం బిల్డ్ చేసి డిప్లాయ్ చేసే అప్లికేషన్స్ అన్ని రన్ అయ్యేది వర్కర్ నోడ్లో అనమాట. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మాస్టర్ నోడ్? ఈ మాస్టర్ నోడ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద మేనేజ్మెంట్ ప్లేన్. సో ఈ మాస్టర్ నోడ్లో మేనేజ్మెంట్, సూపర్వైజింగ్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఆల్ రైట్, సో ఇప్పుడు ఈ నోడ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం మాస్టర్ నోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మాస్టర్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలంటే రైట్, సో ఫస్ట్ వి లుక్ అట్ ఏపీఐ సర్వర్. ఓకే, సో ఈ ఏపీఐ సర్వర్ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ అ గేట్వే ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ద క్లస్టర్. ఓకే, సో ఇప్పుడు మన క్యూబర్నెటిస్ క్లస్టర్లో కాంపోనెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్, సో ఎక్స్టర్నల్ నుంచి మన క్లస్టర్కి ఏమైనా కమ్యూనికేషన్ జరగాలన్నా ఇట్ హ్యాపెన్స్ త్రూ ఏపీఐ సర్వర్ అనమాట. ఓకే, ఇట్స్ లైక్ అ కమ్యూనికేషన్ గేట్వే, రైట్? ఇప్పుడేంటి ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఇఫ్ ఇట్ నీడ్స్ టు టాక్ టు సమ్ క్యూబ్లెట్ దెన్ ఇట్ గోస్ వయా ఏపీఐ సర్వర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే కంట్రోలర్ మేనేజర్. ఈ కంట్రోలర్ మేనేజర్ టాస్క్ ఏంటి అంటే ఇప్పుడు మన క్లస్టర్లో జరిగే ప్రతి ఒక్క కాంపోనెంట్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ఇట్ స్టేటస్ అని ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఇట్ నోస్ సడన్లీ ఇప్పుడు ఒక నోట్ డౌన్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ వర్కర్ నోట్ ఫర్ సమ్ రీజన్ డౌన్ అయిపోయింది. సో ద కంట్రోలర్ మేనేజర్ నోస్ దట్ ఓకే ఇది డౌన్ అయింది, సో వీ నీడ్ టు డూ సంథింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాకప్ అనేసి దానికి ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ కంట్రోలర్ మేనేజర్. అండ్ నెక్స్ట్ స్కెడ్యూలర్. ఓకే, సో ఈ స్కెడ్యూలర్ ఏంటి అంటే ఇట్ స్కెడ్యూల్స్ పాడ్స్ ఇంటూ డిఫరెంట్ వర్కర్ నోడ్స్. సో పాడ్స్ అంటే ఏంటో మనం తర్వాత డీటెయిల్గా తెలుసుకుందాం. ఫర్ నౌ పాడ్స్ అంటే జస్ట్ మన అప్లికేషన్స్ అనుకోండి. ఓకే, సో ఈ స్కెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఇట్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఏ నోడ్లో ఎన్ని రిసోర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ వర్కర్ నోడ్లో 30% కన్జ్యూమ్ అయింది, ఇంకా 70% ఉంది. సో దీంట్లో 80% రిసోర్సెస్ కన్జ్యూమ్ అయిపోయినాయి వర్కర్ నోడ్లో. సో మనం ఎప్పుడైనా నెక్స్ట్ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు వేర్ షుడ్ ఇట్ గెట్ డిప్లాయిడ్ అని ఈ స్కెడ్యూలర్ చూస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈటీసీడీ. ఈ ఈటీసీడీ ఏంటి అంటే ఇట్స్ లైక్ అ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏముంటుందంటే మన క్లస్టర్ ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అండ్ మన అప్లికేషన్స్ మనం ఏదైతే కన్ఫిగరేషన్ ఇస్తామో ఇవన్నీ ఈ ఈటీసీడీలో సేవ్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, వాట్ ఇస్ సిఆర్ఐ? సిఆర్ఐ అంటే ఇట్స్ అ కంటైనర్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. అంటే ఈ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో మనం రన్ చేస్తాం కదా అప్లికేషన్స్ని, అవి రన్ చేసే ప్లాట్ఫామ్ అనమాట. సో ఇట్ కుడ్ బి ద మోస్ట్ కామన్లీ యూజ్ ఇస్ డాకర్. ఓకే, సో డాకర్ కంటైనర్స్ అంటాం కదా, అది డాకర్. బట్ డాకర్ ఒకటే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ రన్ టైమ్స్. ఏంటి అంటే పాడ్మ్యాన్ ఒకటి ఉంది, కంటైనర్ డి అని ఒకటి ఉంది, రాకెట్ అని ఒకటి ఉంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఓకే, అండ్ దే ఆల్ క్యాన్ వర్క్ విత్ క్యూబర్నెటిస్. డాకర్ ఒక్కటే కాదు, ఇవన్నీ క్యూబర్నెటిస్లో వర్క్ అవ్వచ్చు అనమాట. రైట్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ అవర్ క్లస్టర్ ఇస్ కన్ఫిగర్డ్. సో కొంతమంది పాడ్మ్యాన్ వాడచ్చు, కొంతమంది డాకర్ వాడచ్చు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద క్యూబర్నెటిస్ కన్ఫిగరేషన్. అది సిఆర్ఐ. ఓకే, క్యూబ్లెట్. ఈ క్యూబ్లెట్ ఏంటి అంటే ఇట్స్ లైక్ ఈ వర్కర్ నోడ్లో ఇది ఒక మేనేజర్ లాగా అనమాట. ఓకే, దీని పని ఏంటి అంటే ఈ సిఆర్ఐతో కోఆర్డినేట్ చేసి పాడ్స్ని స్టార్ట్ చేయడం, పాడ్స్ని డౌన్ చేయడం, ఎన్ని పాడ్స్ రన్ అవ్వాలి, ఇవన్నీ మేనేజ్ చేసేది ఈ క్యూబ్లెట్. ఓకే, అండ్ లాస్ట్కి క్యూబ్ ప్రాక్సీ. సో ఈ క్యూబ్ ప్రాక్సీ ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ పాడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో ఇప్పుడు ఈ నోడ్లో ఉండే పాడ్ సేమ్ నోడ్లో ఉండే పాడ్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా, లేకపోతే ఈ పాడ్ లేకపోతే పక్కన ఉండే ఇంకో నోడ్లో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇట్ ఆల్ హ్యాపెన్స్ వయా క్యూబ్ ప్రాక్సీ అనమాట. ఓకే, అండ్ లాస్ట్కి క్యూబ్ కంట్రోల్, క్యూబ్ సిటిఎల్. ఓకే, సో ఈ క్యూబ్ సిటిఎల్ అనేది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్లస్టర్, ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ సిఎల్ఐ టూల్ అనమాట. దీని పని ఏంటి అంటే మనం
క్లస్టర్తో కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట ఫ్రమ్ అవర్ లోకల్ మెషిన్ ఆర్ లేకపోతే ఎనీ అదర్ మెషిన్ అనమాట ఎక్స్టర్నల్ టు ద క్లస్టర్. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ ఆర్కిటెక్చర్. ఇంకా వేరే వేరే చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్. ఓకే, అన్లెస్ మనం ఏదన్నా వెరీ స్పెసిఫిక్గా చేస్తుంటే తప్ప అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇవి అర్థమైతే మనకి క్యూబర్నెటిస్ ఎలా వర్క్ అవుతుంది, లేకపోతే అసలు ఏం జరుగుతుంది క్లస్టర్లో అని అర్థం చేసుకోవాలంటే దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో దీంతో మనం క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ చూసాం. ఆల్ రైట్, సో నెక్స్ట్ వీడియోలో we will see what are the different components. ఓకే, ఈ క్యూబర్నెటిస్లో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి మనం ఎలా వాడతాము అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.